హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక క్యాబేజ్ తాలింపు రెసిపీనైతే చూపించబోతున్నాను. దీనిలోకి నేను యూజ్ చేసే పొడినైతే ఒకసారి వేసి కూరనైతే చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కమ్మగా గూడా ఉంటుంది. దీనిలో ఇంకా ఎలాంటి మసాలాలు గానీ, కారాలు గానీ ఏం వేయము. ఈ ఒక్క పొడితోనే టేస్ట్ అనేది చాలా కమ్మగా అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి కానీ, లేదంటే పప్పుచారు, సాంబార్, రసం లాంటి వాటికి కానీ సైడ్ డిష్‌గా తిన్నా గానీ ఈ రెసిపీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం 250 గ్రామ్స్ క్యాబేజ్‌నైతే నేను ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనిలో పొడికి కావాల్సిన పదార్థాలన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. దానికోసం ఒక కప్పు పుట్నాల పప్పు, అలాగే ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి, 4, 5 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడనేది ఇడ్లీ, దోసలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం కూర కోసం ఇప్పుడు ఒక ప్యాన్‌లోకైతే కొద్దిగా ఆయిల్‌నైతే వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక కరివేపాకును కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తాలింపనేది ఫ్రై అయిపోయింది గదా! ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసి కలబెట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కూర కూడా త్వరగా ఉడికిపోతుంది. నేను ఆల్రెడీ పొడిలో కొద్దిగా సాల్ట్ ఏసాను కాబట్టి క్యాబేజీకి సరిపడా కొద్దిగా సాల్ట్‌నైతే వేసి ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలబెట్టుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టి ఉడికించుకుంటే పైన నుంచి వచ్చే స్టీమ్ వల్ల మనకి కూర అనేది త్వరగా ఉడికిపోతుంది. మీరు ఎక్స్‌ట్రాగా వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చూసారు కదా! ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే క్యాబేజ్ అనేది ఇలా బాగా మెత్తగా ఫ్రై అయిపోతుంది. లేదు మీకు అడుగు అంటుతుంది అనిపిస్తే జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ముందుగా చేసుకున్న పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పొడి అనేది కూరకు పట్టే వరకు ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకున్నాక లాస్ట్‌గా మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటాము. అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఎలాంటి మసాలాలు లేకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే క్యాబేజ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.